స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను. మనం కూడా వారి ఆశయాలను లక్ష్యాలను స్వీకరించి దేశ రాష్ట్ర జిల్లా ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం. 2047వ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్ది రాష్ట్ర ప్రజలందరూ సుసంపన్నంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందుకు కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తున్నాం. దేశంలోనే ఆదర్శవంతంగా అన్ని వర్గాల ప్రజలకు పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలను మరియు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోంది. ఈ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియజేస్తున్నాను. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 నాటికి సాధించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2047 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 10 సూత్రాల ప్రణాళికను మనకు అందించారు. అందులో మొదటి పేదరికం లేకుండా చేయడం, ఉపాధి అవకాశాలను కల్పించడం, నైపుణ్యాభివృద్ధి మరియు మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, రైతుల దగ్గరకు సాంకేతికత, ప్రపంచంలోనే ఉత్తమమైన లాజిస్టిక్స్ ఏర్పాటు, ఇంధన వనరుల కాస్ట్ ఆప్టిమైజేషన్, ఉత్తమ వస్తువుల తయారీ, స్వచ్ఛ ఆంధ్ర మరియు జీవితంలో అన్ని రంగాలలో కూడా డీప్ టెక్నాలజీని వాడుకోవడం వంటి 10 సూత్రాలను అమలు చేసి 2047 నాటికి మన రాష్ట్రాన్ని $2 ట్రిలియన్ కంటే మించిన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యుల స్ఫూర్తితో మన జిల్లా అన్నమయ్య జిల్లా ప్రతి సంవత్సరం 15% మరియు అంతకు మించిన వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అనుగుణంగానే నిరంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన జూన్ మాసం 2024 నుండి ఇప్పటి వరకు ప్రజల నుంచి 9050 అర్జీలు రాగా అందులో 6975 అర్జీలను మనం నాణ్యతతో కూడినటువంటి పరిష్కారాలు అందించాం. మిగిలిన వాటికి కూడా నిర్ణీత కాల వ్యవధిలో సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇకపోతే రెవెన్యూ సదస్సులు మరి రైతులు ఎదుర్కొంటున్నటువంటి భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీల్లో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి భూములపై ఉన్నటువంటి సమస్యలను విజ్ఞప్తుల రూపంలో స్వీకరించి ఇప్పటి వరకు 4082 అర్జీలను పరిష్కరించాం మరియు 7000కు పైగా అర్జీలు పరిష్కరించవలసి ఉంది. ఈ కార్యక్రమంలో అందిన అర్జీలన్నింటినీ కూడా నిర్ణీత కాల పరిమితిలో వేగవంతంగా పరిష్కరించేందుకు నాణ్యతతో పరిష్కరించేందుకు కృషి చేస్తాం. అన్నా క్యాంటీన్లో నిరుపేదలు కూలీ నాలి చేసుకునేవారు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించింది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ₹5కే రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆరోగ్యం ద్వారా అభివృద్ధి, పరిశుభ్రత ద్వారా ప్రగతి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం. నూతన సంవత్సరం శుభ్రతతో ప్రారంభిద్దామనే నినాదంతో ఈ జనవరి మాసంలో జిల్లా అంతటా స్వచ్ఛతా కార్యక్రమాలను అమలు చేశాం. ప్రతి నెల ఒక్కొక్క నినాదంతో స్వచ్ఛతా కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది. ఇకపై ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందించి స్వర్ణాంధ్ర ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నాను. DRDA వెలుగు 8900 మందికి ప్రతి నెల ₹93 కోట్ల 60 లక్షల రూపాయలని ప్రతి నెల 1వ తారీఖు తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి వారి ఇంటి వద్దకు వెళ్ళి మనం పంపిణీ చేస్తున్నాం. బ్యాంక్ లింకేజ్ పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘ సభ్యులు తమ జీవనోపాధులు మెరుగుపరుచుకోవడానికి ఇప్పటి వరకు 8956 స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి ₹934 కోట్ల బ్యాంకు రుణాలు అందించారు. మహిళలు లక్షాధికారులు కావాలన్నది ప్రభుత్వ ఆలోచన.
ఇందుకు మహిళల నాయకత్వం వహించే విధంగా సంస్థలను ఏర్పాటు చేసి 3,420 మందికి 51 కోట్ల వ్యక్తిగత రుణాలను కూడా అందజేశారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి చెందుతుంది. పల్లెలకు పూర్వ వైభవం తీసుకొని రావాలనే ఆలోచనతో మన కూటమి ప్రభుత్వం 2024 అక్టోబర్ 14 నుండి పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు. తద్వారా పల్లెల్లో పనుల పండుగ ప్రారంభమైంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టి గ్రామాల అభివృద్ధికి మన రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. జిల్లాలోని 501 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేసి పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఉపాధి హామీ పథకంతో దాదాపు 64 కోట్ల రూపాయలతో 841 పనుల మంజూరు చేయడం జరిగింది. వీటిలో 618 పనుల ద్వారా 81 కిలోమీటర్ల మేర గ్రామాల్లో సీసీ మరియు BTW మరియు రహదారులు ప్రహారీ గోడలు కూడా పూర్తి చేయడమైంది. రెండో విడతగా 24 కోట్ల